బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. పిఎంసి ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మన పిఎంసి ఛానల్లో అనేక రకాలైనటువంటి శీర్షికల ద్వారా పత్రిక మనకు అందించినటువంటి జ్ఞానం అపారంగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో పత్రికతో నా ప్రయాణం ఈ శీర్షికలో కూడా అసలు పత్రిక గారు ఏమిటి, ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చారు, ఆయన విజన్ ఎట్లా ఉంది, ధ్యాన జగత్తు, శాఖాహార జగత్తు, పిరమిడ్ జగత్తు ఆయన లక్ష్యంగా ఎందుకు పెట్టుకోగలిగారు, అవన్నీ కూడా మనం అర్థం చేసుకుని ఆయనతో పాటు మనం ప్రయాణం చేస్తూ ఫిజికల్గా ఆయన మన పక్కన ఉన్నంత వరకు మనం ఎంత చేయగలిగాం, ఫిజికల్గా మన బాధ్యతలన్నీ కూడా మనకు అప్పచెప్పిన తర్వాత ఇంతమంది ఈ గ్రూపులో పనిచేస్తున్నప్పుడు ఇంకా నేను ఉండాల్సిన పనిలే, నా వర్క్ వేరే చూసుకోవచ్చు. కాబట్టి ఈ లక్షలాది మంది పిరమిడ్ మాస్టర్స్ ఆ లక్ష్య సాధనలో ఏ విధంగా వెళ్తున్నారనే దానికి మనకి ఎంత బాధ్యతలు అప్పచెప్పారో మనందరికీ తెలుసుకుంటూనే ఉన్నాం. అలాగే ఈరోజు మనం ఆదిలాబాద్ పట్టణంలో భారతీయ మేడం గారిని కూడా మనం తీసుకొచ్చాం. వారు సార్ని ఏ విధంగా కలిశారు, పత్రిక లక్ష్య సాధన ఈవిడ లక్ష్య సాధనకి ఎలా స్వీకరించగలిగారు, ఎటువంటి కార్యాచరణలో ఉన్నారనే విషయాలన్నీ కూడా మేడం గారి ద్వారా మనం తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే సార్. అమ్మ చెప్పండి భారతీయ మేడం. వసుదేవసుదం దేవం కంచచారోరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం గురుర్బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ముందుగా నా పేరు భారతి, మాది ఆదిలాబాద్. ఆదిలాబాద్లో నివాసం మోచిగల్లి. 2011లో యోగా క్లాస్లో చిన్న పాంప్లెంట్ ద్వారా నేను మెడిటేషన్కి వచ్చాను. డిసిసి బ్యాంకులో ఆదిలాబాద్ మాస్టర్స్ నిర్వహించడం జరిగింది. అప్పుడు ధ్యానం అంటే తెలియదు. అయితే యోగా క్లాస్కి ఒక వాటర్ బాటిల్ ఒక దుప్పటి తీసుకొని వెళ్తాం కదా, అలాగే ఒక బ్యాగ్ తీసుకొని వెళ్ళామన్నమాట. 6-8 జూన్ 3వ డేటు. అక్కడికి వెళ్ళేసరికి అందరు ధ్యానంలో కూర్చున్నారు. అప్పటికి మాకు ధ్యానం అంటే తెలియదు. అరే ఏంటి ఇక్కడ యోగాసనాలు అనుకొని వచ్చాము, అందరు ఇలా కూర్చున్నారు, పిన్ డ్రాప్ సైలెంట్. అక్కడ అడుగు పెట్టేసరికి అదొక వైబ్రేషన్, అప్పుడు వైబ్రేషన్ అని తెలియదు, ఇది ఒక ఎనర్జీ అని తెలియదు. వెళ్ళేసరికి అందరు కూర్చున్నారు. సౌండ్ చేయకండి మేడం అని ఒక మాస్టర్ చైర్ ఇచ్చారు. ముందర చైర్ కాలు ఉంది, చైర్లో కూర్చోండి చెప్పిండు. చెప్పేసరికి సరే అని ముందర పోయి కూర్చున్నాం. అందరు కళ్ళు మూసుకున్నారు. కళ్ళు మూసుకోవడం అంటే తెలియదు, ఒక మొక్కంగా ఇట్లా మూసుకోవడం తప్ప ఎప్పుడు కళ్ళు తెరిచి ఉండడమే అలవాటు అయిపోయింది మనకి. ధ్యానం తెలిసే వరకు కళ్ళు మూయడం అనే సబ్జెక్టే తెలియదు. కూర్చున్నాము. కళ్ళు మూయండి మేడం, ఇట్లా పెట్టుకోండి, కాళ్ళు క్రాస్ చేసుకోండి అని చెప్పాడు మాస్టర్. సరే కళ్ళు మూసుకొని ఏం చేయాలా, మీ శ్వాసను మీరు గమనించండి. శ్వాస గమనించడం కూడా తెలియదు, ఫస్ట్ టైం. సరే గమనించండి అంటుండు, కళ్ళు అయితే మూసుకుందాం. గమనించడం అయితే తెలియదు, అట్లానే ఉన్నాం. ఆటోమేటిక్ అది ఆ శ్వాస గమనం జరిగిపోతుంది. జరిగిపోతే ఒక హాఫ్ అన్ అవర్ చేయించిండు ధ్యానం. అసలు అక్కడ చిన్న పిల్లలు ఎవరు లేరు. ఒక పాప నా ముందు తిరుగుతూ ఉంది, సౌండ్ వస్తుంది, గజ్జల సౌండ్. ఆ పాప ఇంత పెద్ద బొట్టు పెట్టుకుంది, కళ్ళు అయితే తెరవద్దు అంటుండు. ఆ గల్లు సౌండ్కి నాకు భయం అవుతుంది. ఇక్కడ ఎవరు లేరు ఇప్పటి వరకు. కళ్ళు మూసుకొని శ్వాస గమనించుకొని జరుగుతున్నాయి. అప్పుడు ఇవన్నీ తెలియదు కదా, ఫస్ట్ డే. ఈ పాప ఎవరు, కళ్ళు మూసుకున్నా నేను తెరవద్దని, ఎవరు కళ్ళు తెరవద్దు అంటారు. మళ్ళీ తెరవద్దంటే ఇట్లనే మూసుకుంటున్నా, పాప తిరుగుతూ ఉంది, ఇటు అటు తిరుగుతూ ఉంది, కదులుతూ ఉంది. సౌండ్ గజ్జల సౌండ్ ఎంత సౌండ్ వస్తుందంటే ఎవరు లేరు సౌండ్ వస్తుంది అన్న. లాస్ట్కు 5 minutes 5-10 అంటారు కదా, 4-5 అనేసరికి కళ్ళు తెరవండి మెల్లగా, కళ్ళపైన చేతులు ఆనించుకోండి అని చెప్పారు. కళ్ళకు ఆనించుకోండి అన్న సబ్జెక్ట్ కూడా తెలియదు. వాళ్ళలాగానే మేము తెలిసాము. పెద్ద ఆయనకు క్లాప్స్ కొట్టండి అని చెప్తున్నాను. పెద్ద ఆయన ఎవరో తెలియదు. సరే అన్నాం, వాళ్ళు ఏది చెప్తే అది చేస్తున్నాం. చేసేసరికి మళ్ళీ ఆ రోజు ఆనంద్ ప్రసాద్ మాస్టర్ ఖమ్మం ఆ సార్ చెప్తుండు. అయిపోయింది. ఎవరికన్నా ఏమైనా అనుభవాలు వచ్చాయా అని అడిగాడు. అనుభవం అంటే కూడా తెలియదు, జ్ఞానం తెలియదు, కళ్ళు మూసుకోవడం తెలియదు. సరే అనుభవం ఎవరికన్నా ఏమన్నా వచ్చింది ఆ మాస్టర్స్ అంటున్నాడు.
ఇదేంటి అక్క, మనము పక్క ఆమె నేను లక్ష్మి మేడం అని మన ఇంటి పక్క Okay. ఇద్దరం వెళ్ళామన్నమాట. ఇద్దరం యోగా క్లయింట్లే. ఓకే. అక్క ఏంటి ఇది అనుభవం ఏంటిది ఏం తెలియదు, కానీ కళ్ళు మూసుకుంటే అంతా లావ్ అయిపోయింది, ఓకే. వేళ్ళన్నీ బరువెక్కిపోయింది. బరువెక్కిపోయినాయి. తీద్దామంటే తీయచ్చలేదు. ఓకే. వాళ్ళు కళ్ళు తెరవండి మేడం అన్నప్పుడు అవన్నీ జరుగుతుంది ప్రక్రియ, అవును. కానీ అప్పుడు ధ్యాన ప్రక్రియ అని తెలియదు. తెలియదు. ఆ సార్కి చెప్తున్నా, సార్ అనుభవాలు ఏంటో తెలియదు మేడం, మీకు ఏమన్నా అనుభవమా అని అన్నాడు. ఓకే. సార్ నేను ఈ రోజే ఫస్ట్, ఆ. నాకు అనుభవం అంటే కూడా తెలియదు, కానీ నా ముందు నుండి ఒక పాప ఇటు అటు తిరుగుతూ ఉంది. ఓకే. ఆ పాప ఇంత పెద్ద బొట్టు పెట్టుకుంది, ఓకే. చాలా గజ్జల సౌండ్ వచ్చింది. ఓకే. మేడంకి ఒకసారి క్లాప్స్ కొట్టండి అని సార్ అంటున్నాడు. మనకేం అర్థం కాదు. అర్థం కాలేదు. క్లాప్స్ ఏంటి, తల మూసుకోవడం ఏంటి, సరే గడిచిపోయింది. ఓకే. సార్ ఏదో సబ్జెక్ట్ చెప్పాడు, ఓకే. 8 అయింది. అటో ఇటో మెసులుతూ ఉంటే ఆ కన్ఫ్యూజ్లోనే 8 అయిపోయింది. మా సార్ వచ్చిండు, వెళ్ళిపోయినా. ఓకే. అంటే వివరం చెప్పలేదా మీకు అప్పుడు, పాప ఎవరో ఏమిటి అని వివరంగా? చెప్తున్నాడు, ఆ. ధ్యానంలో అలా అనుభవాలు వస్తాయి, గమనించాలి. ఆ పాప ఎవరో కనపడిందంటే మీరు మళ్ళీ ధ్యానం చేయండి, మీకు ఒక మెసేజ్ వస్తుందంటే ఏది అర్థం అవ్వట్లేదు కదా, తెలియదు కదా అప్పుడు. అలాగా మళ్ళా సరే అన్న వెళ్ళిపోయినాం. ఓకే. మరి ఇంటికి పోయి అంటే ఈ సబ్జెక్ట్ ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ చెప్పిన విషయాలే, విన్న విషయాలే, అందరి సబ్జెక్టు ఓకే. సార్ తెలియకముందు అందరం ఓకే. ఓకే. గురువు శిశువు సిద్ధంగా ఉంటే గురువు ఎలా వస్తాడు, ఓకే. గురువు నడుచుకుంటూ వస్తాడు అనే దానికి ఉదాహరణ ఫస్ట్ నేను నా దాని పరిచయం చెప్తాను ఎక్కడైనా. తెలియాలి కదా, తెలియాలిగా. అంతే. మరి ఆ రోజు కన్ఫ్యూజ్లో ఉన్నాం, ఇంటికి వెళ్ళిపోయాం. ఓకే. మరుసటి రోజు కూడా ఇదే సేమ్ యాజ్ డే. మరి వెళ్ళొద్దు కదా, అదైతే ఏం తెలియదు. వెళ్ళొద్దు అనుకున్నాక లేదు వెళ్దాం, కళ్ళు మూసుకుంటే బాగుంది కదా, ఓకే. అట్లానే మళ్ళీ వెళ్దాం అక్క. మళ్ళీ వెళ్ళాం. ఎన్ని రోజులు ప్రోగ్రామ్ అది? 7 days. 7 days, సప్తాహం. ఆ నెక్స్ట్ డే నేను చేంజ్ అయిన ఒక 3 days, మిగతాయి కాదు. ఓకే. నెక్స్ట్ డే వెళ్ళాము, నరేంద్ర ముదల్కర్ మాస్టర్. ఓకే. ఆ రోజు ఓకే. ఆ రోజు మళ్ళీ కళ్ళు మూసుకోవడం ధ్యానం తెలిసింది, కొంచెం పెట్టుకున్నాం వాళ్ళు చెప్పకముందే. ఓకే. సార్ మళ్ళీ సార్ క్లాస్ చెప్తే వాళ్ళందరూ ఒక కుటుంబ సభ్యులు అన్నం పెట్టుకొని తింటున్నారు. ఓకే. వాళ్ళ ఇంట్లో కరెంటు పోయింది. వాళ్ళ ఇంట్లో కరెంటు పోయింది. ఓకే. ఆ సబ్జెక్ట్ మీద సార్ చెప్పాడనమాట. ఓకే. ఓకే. కరెంటు పోతే వాళ్ళ అబ్బాయిని పిలిచి పక్కింట్లో పోయిందే కరెంటు చూసి రాపో అని పంపించాడు. ఓకే. ఆయన వచ్చి నాన్నగారు పక్కింట్లో కూడా కరెంట్ పోయింది, ఓకే. మన ఇంట్లోనే కాదు అని చెప్పాడు. ఓకే. నరేంద్ర సార్ ఏమన్నాడంటే దాన్ని, అమ్మయ్యా పక్కింట్లో కూడా పోయిందే, మన ఇంట్లోనే అనుకున్నాను. ఓకే. అయితే ఆ సబ్జెక్ట్లో నేను తెలుసుకున్నది ఏంటంటే పక్క వాళ్ళని చూసే జీవిస్తున్నామా, ఓకే. పక్క వాళ్ళ ఇంట్లో జరిగితేనే మనకు సంబరమా. ఓకే. మన ఇంట్లో కరెంటు పోయింది, మనం ఏదో దీపం వెలిగించుకొని తినాలి, మన పని మనం చేసుకోవాలి. పక్క వాళ్ళ ఇంట్లో ఉంటేంది పోతేంది, అంటే ప్రతిదీ పక్క వాళ్ళతో కంపేర్ చేసుకొని మనం జీవిస్తున్నాము. ఆ మెసేజ్ తీసుకున్నా, బాగా అనిపించింది. ఈ అమ్మలక్కలం ఉంటాం కదా, పక్క వాళ్ళ చీర ఎంత, నగలు ఎంత, కథ కార్ఖానా అలానే, కాబట్టి అవి ఆ సబ్జెక్టుకు చాలా మార్పు తెచ్చుకున్నాను అన్నమాట. అయిపోయింది. మళ్ళీ 3వ రోజు మారం శివప్రసాద్ మాస్టర్ వచ్చేసి నాన్ వెజ్ గురించి. అప్పటి వరకు నాన్ వెజ్ తినకూడదు, భక్తి పరవశించాను, భక్తిలో ఉన్నాను కానీ నాన్ వెజ్ తినకూడదు, తినద్దు అని తెలియదు. కొన్ని వారాలు తినకపోయేది, కొన్ని వారాలు తినేది. అది మా జీవన శైలి. కార్తీక మాసాలు, శ్రావణ మాసాలు, నవరాత్రులు ఇవన్నీ పర్ఫెక్ట్, కానీ నాన్ వెజ్ తినద్దని తెలియదు. మారం సార్ క్లాస్ రోజు మన శరీరం శ్మశానం కాదు, మాంసం తినకూడదు. చనిపోయిన జీవాన్ని శ్మశానంలో పెడతాము, మరి మనం ఎక్కడ పెడుతున్నాం, మనం పొట్టలో పెడుతున్నాం. అది మన శ్మశానం కాదు, మన శరీరమే ఒక దేవాలయం, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం. ఇవన్నీ ఇప్పుడు 9 నవరాత్రాలు ఇవన్నీ సూత్రాలు ఇప్పుడు తెలుసు, అప్పుడు తెలియదు. ఇదొక మేము అనుకుంటున్నాం అన్నమాట. ఇప్పటి వరకు ధ్యానం తెలియదు అంటే ఇది ఓకే, మళ్ళీ ఇప్పుడు నాన్ వెజ్ ఒక లింక్ వచ్చేసింది. ఇంకెట్లా శ్మశానం అంటే సార్ అసలు నా లోపల నేను మానేది ఉంది కాబట్టి, నా కర్మ సిద్ధాంతం ధ్యానానికి వచ్చిన కాబట్టి, నా లైఫ్ పర్పస్ ఏంటిదని తెలుసుకోవడానికి నా సోలు సిద్ధంగా ఉంది కాబట్టి నాకు అవి తగులుతున్నాయి అన్నమాట. నేను వినడం కూడా క్లాసులో ఇంట్రెస్ట్గా వింటాను, పక్క కూడా నేను కదలను. సార్ క్లాసులో కూడా అంతే. సార్ చెప్తే శ్మశానం ఆ శవం అంటే ఇరిటేషన్ వస్తుంది అప్పుడే. అయితే ఆ రోజు కూడా నాన్ వెజ్ చికెన్ చేశాను, మన ఇంట్లో చికెన్ చేశాను.
సారు అంటారు కదా కొంచెం పాపం మందు అదే. అప్పటి రోజుల్లో ఓకే ఒక 14 సంవత్సరాల క్రితం ఓకే అమ్మా. మందు తీసుకున్నాడు ఆల్రెడీ ఒక గ్లాసులో కొంచెం పోసుకొని తీసుకొని నాన్ వెజ్ వండాను ఓకే పెట్టాను వెళ్ళాను. ఓకే ఆడ మారం సార్ అది అంటా ఉంటే ఎట్లా బాగా ఇరిటేషన్ వచ్చి సార్ ఈ రోజు నుండి నేను మాంసం మానేస్తున్నాను, ఓకే రామ్మా ట్రా అని మైక్ ఇచ్చి చెయ్యి పడితే ఇంకా భయమైంది. ఓకే అయ్యో ఈ మైక్ పట్టుడు ఫస్ట్, ఈ మైక్ ఎందుకు పట్టాలి, నేను అందరికి ఎందుకు చెప్పాలి, ఓకే. నేను మానేసుకుంటా అది నా కోసం. నా కోసం. ఓకే. ఈ సభ పత్రిసారు ఇది తెలియదన్నమాట. అదే అదే కాబట్టి సార్ అందరికి ఎందుకు చెప్పాలి, నా కోసం నేను మానేసుకుంటాను. ఓకే లేదమ్మా ఇంత చక్కటి దీక్ష తీసుకుంటున్నావు, అవును. ఇంత చక్కటి ప్రమాణం తీసుకుంటున్నావు, ఓకే. మైక్ తీసుకొని చెప్పంటే నేను ఈ రోజు నుండి నాన్ వెజ్ తినను ఓకే అన్నాను. ఓకే సార్ అందరితో క్లాప్స్ కొట్టించాడు. అయిపోయింది. మా సారు నన్ను తీసుకురావడానికి వెనకాల వచ్చి ఉన్నాడు. ఓకే పాపం నాతో పాటు క్లాసులు విన్నట్టే అతను నా కోసం వచ్చినట్టే. ఓకే క్లాస్ అయిపోయింది, బైక్ మీద వెళ్ళిపోతున్నాం ఇంటికి. వెళ్ళిపోతూ కూడా సార్ అసలు మేము ఒక డిస్కషన్ లేదు, నువ్వు నన్ను అడగకుండా ఎలా మానేశావు, ఓకే మరి నువ్వు నాకు చెప్పాలి కదా, అట్లా ఏం లేదు. ఓకే ఇంట్లోకి వెళ్ళాము. మా సార్ కూడా నాన్ వెజ్ అండిన గిన్నెని తీసుకెళ్ళి మోర్లో పడేశాడు. వెంటనే కర్రీని వెంటనే పాడేసి ఆ బౌల్ పక్కనే పెట్టేశాడు. ఓకే అంటే అక్కడ సార్ సబ్జెక్టు డీప్, ఇప్పుడు అంత సబ్జెక్టు చెప్పుకునేది మనకు లేదు కాబట్టి షార్ట్ కట్లో ఓకే మాట్లాడుతున్నాను. ఓకే మారం సార్ చెప్పిన సబ్జెక్టు చాలా డీప్. పాత్ర కాడి నుంచి అయితే అండేవాడి నుంచి తినేవాడి నుంచి అన్నీ అంటే ఉన్నాయన్నమాట. మీతో పాటు మీ సార్ కూడా బయట మా నుంచి సారు విన్నారు బయట నా కోసం వచ్చి లాస్ట్ చివరిలో విన్నారు ఇద్దరం మొత్తం విన్నారు ఆయన మొత్తం విన్నాను. ఓకే వినడానికి రాలేదు కానీ నా కోసం వచ్చి తను అన్ని విన్నాను. కరెక్టే ఎప్పుడు వచ్చినా ఇట్లా పంపించడమే, ఆయన లేనిది ఎక్కడికి వెళ్ళలేమన్నమాట. అప్పుడు ఓకే. భార్య భర్తలు తప్ప వేరే వాళ్ళు అవి లేవు కదా మన ఇంట్లో. అదే అలా సార్ విన్నాడు, బౌల్ తీసుకుపోయి మూలర పడేసిండు, కర్రీ బౌల్ పక్కన పెట్టేశాడు. ఓకే మా పిల్లలు అప్పుడు 8, 9 సంవత్సరాలు 10 సంవత్సరాల పిల్లలు, ఓకే. పాప బాబు. ఓకే మరి వాళ్ళు కూడా నాన్ వెజ్ అండిన కదా చికెన్. మళ్ళీ అందరం కూర్చున్నాం. ఎందుకు రాజు నువ్వు తినొచ్చు కదా, ఆయన పేరు రాజు, మా ఆయన పేరు. ఓకే ఇక రాజు అనే పిలుచుకుంటాను. మీరు తినొచ్చు కదా రాజు, ఎందుకు పడేసినావు. ఓకే అరే లేదు మీరు తీసుకున్నారు కదా తినమని, నేను కూడా తినను. అరే నేను అనలేదు కదా మిమ్మల్ని, అట్లా ఎందుకు అనుకుంటున్నావు, అందరు తినద్దు అని తెలియదు కదా అప్పుడు సబ్జెక్టు, నేను ఒకదాన్ని మారిపోతా. అతను అన్నాడు నేను కూడా తినను, నువ్వు తినా అన్నప్పుడు నేను కూడా తినను. ఓకే ఓకే అయిపోయింది. మరి పిల్లలు ఆడుతూ వచ్చిండ్రు. అప్పుడు మళ్ళీ అత్తమ్మ ముందే రాములవారి దీక్ష అని నాన్ వెజ్ తినేది కాదు మా అత్తమ్మ మా ఇంట్లో. ఓకే అయితే అత్తమ్మ కోసం టమాటా కొంచెం పప్పు అదో ఏదో చేశాను. ఓకే ఆ చేసిన వంటను పెట్టుకొని తిందామని కూర్చున్నాం. ఓకే పిల్లలు ఆడుకొని వచ్చిండ్రు. మరి పిల్లలు కూడా నాన్ వెజ్ అందంగా చూసిండ్రు. మమ్మీ మరి కర్రీ ఎందుకు పెడుతున్నావు అని అనట్లేదు పిల్లలు. అప్పుడు అడుగుతున్నా బాబుని, బాబు కొంచెం అప్పటికి బుద్ధి తెలుస్తుంది, పాపకు వచ్చే చిన్నగా. బాబా మరి నేను చికెన్ వండిని కదా పెట్టా, మరి చికెన్ వేయి మమ్మీ అంటలేవేమి రా నాని. అవును మమ్మీ ఏది మరి నువ్వు వండినావు కదా. లేదు నాని మేము ఇట్లా మెడిటేషన్ ప్రోగ్రామ్కి వెళ్ళాము, ఓకే అక్కడ మేము నాన్ వెజ్ వద్దనుకున్నాము, ఓకే మరి డాడీ కూడా వద్దనుకున్నాడు, డాడీ తీసుకెళ్ళి పాడేసిండు మా అని అంటే పిల్లలు అసలు ఎంత గ్రేట్ సార్ కుటుంబం నా వాళ్ళు ఏమంటారు, సరే మేము కూడా తినాం, ఓకే మేము కూడా మానేస్తాం. అప్పటికి ఏం చదువుతున్నారు పిల్లలు? బాబు 5th క్లాస్, 5th క్లాస్. ఓకే పాప 3 కావచ్చు. అదేనండి. అయితే పిల్లలు కూడా మేము కూడా తినాం. ఓకే అంటే తినేటప్పుడు కూడా అంతగా తినలేదు, అయినా ఆ కొంచెం కూడా మా ఇంట్లో అవసరం లేదు. మొత్తం మీద చిన్న పిల్లలు అయినా కానీ గ్రహించారు. మేము తినకపోతే మమ్మల్ని ఫాలో అయ్యారు. అమ్మ నాన్న మానేసారు కాబట్టి మనం కూడా తేలిగ్గా తీసుకున్నారు. ఇప్పుడు అంటే కొంత సబ్జెక్టు నేను జూమ్ క్లాసులో అటెండ్ అవుతాను, జూమ్ క్లాసులు చేస్తాను. అంటే ఒక్కొక్క మాస్టర్ చెప్తే మా పిల్లలు వినట్లేదు, మా హస్బెండ్ ఇట్లా ఉన్నాయి కదా ఇప్పటికీ. అసలు దాని గురించి అంతా చేర్చానా, నా ఇంట్లో ఇంత ఈజీగా అయిపోయింది అని దానికి కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతా. అంటే పిల్లలు కూడా ఓకే అన్నారు. అత్తమ్మకైతే లేదు. ఆ కాడి నుంచి మా ఇంట్లో నాన్ వెజ్ లేదు, పాత్ర శుద్ధి, ధ్యానానికి వెళ్ళాము, ఆ సబ్జెక్ట్ అయిపోయింది. మళ్ళీ సారు పిరమిడ్ ఓపెనింగ్ టీచర్స్ కాలంలో సార్ వచ్చాడు, పత్రి సార్. మీ పిరమిడ్ కట్టించారు? మన పిరమిడ్ తర్వాత ఇక్కడ ఆదిలాబాద్లో ఒక పిరమిడ్ టీచర్స్ కాలంలో ఓపెనింగ్కు సార్ వచ్చాడు. వచ్చినప్పుడు గురువు అంటే చూడలే కదా సార్ని చూద్దామని వచ్చేసరికి ఇట్లా కాళ్ళు ఒత్తడం ఇది అది అవన్నీ చేస్తున్నారు. అయ్యో మళ్ళీ మా ఆయన నేను ఇదేం సంగతి, గురువు అంటే ఒక రకంగా ఉండాలి కదా, ఇట్లా ఉన్నాడేంటి, ఇట్లా నొక్కడం ఇవి నచ్చలే, అట్నే నిలబడ్డాం సార్. సార్ పైన బల్ల పైన వండుకున్నాడు, ఇట్నే చూస్తున్నాడు నా వైపు.
సార్ ఎందుకు ఇట్లా చూస్తున్నాడు, మాకైతే గురువు అంటే నచ్చట్లేదు, ఈ కాళ్ళు ఒత్తుడు చేతులు ఒత్తుడు ఒక అంగా ముందుగా అది తెలియదు. ఇప్పుడు మనం కూడా చేస్తున్నాం కానీ అప్పుడు తెలియదు. ఓకే. అట్లా చూస్తే సార్ అట్లనే చూస్తున్నాడు, భయపడుతున్నా సార్ చూస్తే. సార్ కన్ను రెప్ప కొట్టకుండా చూస్తున్నాడు. సరే సార్ మీరు ఎంతసేపు అన్నా చూడండి, నేను అట్లనే చూస్తాను, మాకు నచ్చుతలేదు, నేను కాళ్ళు పట్టలే చేతులు పట్టలే స్టార్టింగ్ అట్లానే ఉన్నాను. అయిపోయింది. మరి అప్పుడు కూడా నచ్చాక ఇంటికి వెళ్ళిపోయినాం. మళ్ళీ పిరమిడ్ ఓపెనింగ్ సాయంత్రం. ఇంకా మాటలేమి లేవు సార్కి? మీకు మాటలు లేవు, ఊరికి చూశాను. సార్ ఎనర్జీ పంపాడు, ఇప్పుడు ఎనర్జీ అది కళ్ళ నుండి, అప్పుడు తెలియదు. ఎందుకు అట్లా గట్టిగా చూసిండ్రు సార్, గురువు అంటే ఏంటిది రాజు, ఇట్లా కళ్ళు గడగడం దండలు వేయడం కదా. సరే అన్నాం. పిరమిడ్ ఓపెనింగ్కి వచ్చిండు, ఓపెనింగ్ చేసిండు. మళ్ళా పార్కు దగ్గర ఫంక్షన్ హాల్లో క్లాస్ నడుస్తుంది, ఇలాగే కూర్చున్నాము. మీ అభిప్రాయాలు గురువు ఎలా ఉండాలంటారు? మీరు ఒక ఫిక్స్ అయ్యి ఉన్నారు. ఫిక్స్ అయ్యి మీ అభిప్రాయం ప్రకారం గురువు ఉండాలని ఆలోచిస్తున్నారు. భిన్నంగా కనపడుతుంది. నాకు కనెక్ట్ అవ్వట్లేదు. ఇదేంటి కడగడము మొక్కడము లేదు, మళ్ళీ తిడతారా, ఏదో ఒకటి ఉంటే దగ్గర తీసుకొని ఇట్లా అనుకుంటున్నాను. సరే అన్న తిట్టారా అని తిట్లు తిట్టిండు. మళ్ళా ధ్యానంధ్ర ప్రదేశ్ మ్యాగజైన్ ఓపెన్, ఆమెను పిలిచి బుక్ ఇచ్చిండు. అయ్యా ఇదేదో ఉంది, తిట్టిండు. మళ్ళీ పిలిచి బుక్ ఇచ్చి మీరు తిట్లు పడ్డారు కనుక మీకు బుక్ ఇస్తాను. నాకు నేను అలానే వచ్చిండున్నా, ఇగో నీ భక్తికి మెచ్చి నీకు ఒక బుక్ ఇస్తున్నా. అది లోపలిది సార్ తెలుసుకుంటున్నాడు, నేను తపన పడేది మదన పడేది ఏంటి అనేది ప్రతిసారి గుర్తు చేసుకొని మీ భక్తికి ఒక బుక్ ఇచ్చాను. బుక్ ఇచ్చిండు. ఇదే మాట అన్నారా? మాకు ఇచ్చాడు. అదే మీకు అనిపించింది అట్లా అంటే మీ భక్తికి మెచ్చి ఇచ్చానని సార్ అన్నారు. సార్ అన్నాడు అదే మీ భక్తికి మెచ్చి నీకు ఒకటి ఇస్తున్నాను, ఆమె తిట్లు పడ్డందుకు ఆమెకు ఒక బుక్ ఇస్తున్నాను. ఇంటికి పోతే ఇది ఒక ఆలోచన వచ్చింది, అమ్మ సార్ ఎట్లన్నా అంటే తిట్టిన వాళ్ళే పెడతారు, కోపంగా ఉన్నది అనుకుంటున్నాం, కోపాన్నే చూసాము, ఏంటిది అని చూసాము, దగ్గర తీసుకొని మళ్ళీ ఓదార్చే తత్వం కూడా ఉంది అంటే ఇదేదో బాగుంది, చూద్దాం కంటిన్యూ చేసాము. అట్లాగే సార్ 11 బర్త్డే కలుసుకున్నాం సార్ని. అప్పుడు మామూలుగానే కలుసుకున్నాం. 11 బర్త్డేకి కడతాలప్పుడు స్టార్టింగ్ పిరమిడ్ ఎట్లా ఉన్నాయంటే రాళ్ళు రప్పలు. సార్ కోసం పరిగెత్తుతున్నా, సార్ ఎదురుగానే ఉన్నాడు, ఎటు పరిగెత్తుతున్నాం మీకోసమే సార్. పరిగెత్తాలా? ధ్యానంలో కూర్చో, నేను వస్తాను, ధ్యానంలోనే కనబడతా, అంత పరిగెత్తే అవసరం లేదు. అవునా సార్? అక్కడనేమో అలా అబ్జర్వ్ చేసినా, ఇక్కడనేమో ధ్యానంలో కూర్చో అంటున్నాడు. అప్పుడే పిరమిడ్ కడతాలది స్టార్ట్ కూర్చున్నా. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎంత చక్కటి సందేశం అంటే సార్, 2-3 గంటలు స్టార్టింగ్ నుండే అలవాటు చేసుకున్నా. సిట్టింగ్ గంట నుండి అయితే 2-3 గంటల వరకు నేను కూర్చోగలుగుతున్నా. అప్పటి నుండి అయితే ఇప్పటి వరకు. సార్ వచ్చి కాళ్ళు గడుగని నిలబడ్డాడు. కాళ్ళు గడగని నిలబడితే నేను కడగలే. బట్టలు పిండిన నీళ్ళు సార్ నేను కడగను, ఈ నీళ్ళు వాడేసి మంచి నీళ్ళు తెచ్చి కడుగుతాను అన్నాను. మంచి నీళ్ళు చేదుతా అనేసరికి లేడు. కళ్ళు తెరిచి చూస్తే సార్ లేడు. అది తర్వాత నేను అడిగా, ఒక మాస్టర్ని అడిగా, సార్ని కాదు. ఇంకా మంచి చెడులు చూస్తున్నావు అంటే ప్రతిదీ నా డౌట్కి క్లారిటీ అవుతుంది. మంచి చెడులు చూస్తున్నావు అంటే అది ఆఫ్ చేసేసిన. మనం ఏది చూడొద్దు, మన పని మనం చేసుకుంటూ పోవాలి. వైజాగ్ ధ్యానమ్మ చక్రంలో ఫస్ట్ స్టార్టింగ్ మేము వెళ్ళడం, అక్కడ సార్ కలుసుకున్నాడు. కొంతమంది స్టేజ్ మీద వచ్చి కూర్చోండి అంటే స్టేజ్ మీద కూర్చుంటే సార్ పక్కనే ధ్యానంధ్ర ప్రదేశ్ బుక్ మీద ఫోటో వచ్చింది. ఆదిలాబాద్ మాస్టర్ ఫోన్ చేసి, ఇన్ని సంవత్సరాల నుండి ఉన్నాము ఇంకా సార్ని టచ్ కూడా చేయలేదు, ఏకంగా ఫోటో వచ్చింది సార్తోని, తెలియదు. ఇంకా అప్పటి నుండి సార్ అంటే ధ్యానం అంటే అయిపోయింది. 2011 12లో ఇక్కడ పిరమిడ్లో ధ్యానం చేస్తే సార్ ఇలా అనిపించింది, పిరమిడ్ ఎనర్జీ బాగుంది, పిరమిడ్ శక్తి బాగుంది, ఆరోగ్యం ముందు అంటున్నారు. ఆరోగ్యపరంగానైతే నేను రాలేదు, ఏ హెల్త్ ఇష్యూ లేవు, ఫైనాన్షియల్ ఇష్యూ లేవు. ఆడుతూ పాడుతూ నేను యోగా సబ్జెక్టు ద్వారా ధ్యానంలోకి వచ్చాను. అయినప్పటికీ అది నాకు ఎంత ఇంట్రెస్ట్ పుట్టిందంటే సార్ పిరమిడ్ శక్తి అంటే ఆ పిరమిడ్లో అడుగు పెట్టగానే వావ్ ఎంత బాగుంది, ఇలా సైలెంట్గా ఇలాంటి పిరమిడ్ ఇలాంటి గది అనుకున్నాను. అప్పుడు మనకుంటే ఎంత బాగుంటుంది అని అప్పుడే నా థాట్ రిలీజ్ అయింది. సార్తో అన్నాను, కట్టేస్తావు కట్టే అయిపోతుంది సార్, దాని రీఛార్జ్ కావాలి, దాని గురించి ఇంకా పూర్వ తెలియదు, అవన్నీ నీకు అవసరం లేదు, నువ్వు కట్టేస్తావు, నాకు తెలుసు నీకు తెలియదు అంతే.
2012లో పిరమిడ్ హౌస్ స్టార్ట్ చేశాం. ఓకే. సార్ ఆదిలాబాద్ వచ్చిండు. ఓకే. సార్ భూమి పూజ అయింది. పిరమిడ్ హౌస్ అనుకున్నాం మనం. ఓకే. పైన ఇంటి మీద కింద ఇల్లు, పైన పిరమిడ్. ఓకే. పిరమిడ్ హౌస్ అని స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి భూమి పూజ అయింది. సార్ ఈవినింగ్ వచ్చిండు. మనం రెంట్కు తీసుకున్నాం ఇల్లు. రెంట్ పైనకి వచ్చింది. సార్కు చిన్నగా ఫ్రాక్చర్ అయింది. కాలు చిన్నగా ఫ్రాక్చర్ అయింది మా సార్కు. ఇల్లు పిరమిడ్ హౌస్ అనుకున్నాము. వారం రోజులకి అట్లా అయింది. సార్ వచ్చాడు. సార్ పిరమిడ్ అనుకుంటే హౌస్ అనుకుంటే ఇప్పుడు ఈ వాళ్ళు మామూలు వ్యక్తులు ఏమంటారు, ఇక ఈమె ధ్యాన మందిరం అనుకుంటే కాలు ఫ్రాక్చర్ అయింది, సెంటిమెంట్లు ఉంటాయి కదా. సార్ పిరమిడ్ అనుకున్నాం, సార్కి ఇట్లా అయింది అట్లా చెప్తున్నా సార్ తను. ఆయనకు రెస్ట్ అవసరం, ఆయన బుక్స్ చదవాలి. అది మన మంచికే, ఇది మన మంచికే, నీ పని నువ్వు చేసేయి. సార్ చెప్పిందంటే అలా గమనించడమే చేశాను. అయిపోతుంది పిరమిడ్ హౌస్ స్టార్ట్ అనుకొని పిరమిడ్ హౌస్ అయిపోయింది కంప్లీట్. పిరమిడ్ స్టార్ట్ చేసి స్ట్రక్చర్ వేసి 2012లో ధ్యానమ్మ చక్రం వచ్చాం హైదరాబాద్. ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. సార్ అది కూడా సార్కి ఆ న్యూస్ కూడా నేను ధ్యానంలో చూశాను. కొంచెం భయంగా బాధపడాను. తర్వాత 3 days 4 days 11 days అయిపోయింది. భోజనశాలలో వడ్డిస్తున్నాను. సార్ ఆ సంవత్సరం జీన్ ప్యాంట్ టీషర్ట్ వేసుకున్నాడు. సార్ సూపర్ అన్నాను. వావ్ అన్నాడు. అట్లా పోయిన అతను వచ్చి నా దగ్గర నిలబడి ఫోటో తీసుకున్నాం. సార్ నేను ఫోటో తీసుకొని బ్యాగులు చదువుకొని తిని బస్కు ప్రయాణం అయ్యేసరికి ఈ న్యూస్ స్టార్ట్ అయింది. ఈ న్యూస్లో అందరు ఫోన్లు చేస్తే మాకు అప్పటికి తెలియదు. బస్సులు ఎక్కినాక తెలిసింది. ఇట్లా ఇట్లా TV9 అట్లా. సరే ఓకే, నేను ఇంటికి వచ్చినాక చెప్తాను. నేను ఇంటి దగ్గర ఆదిలాబాద్ వచ్చినాక చెప్తాను, మీకు అక్కర్లేదు. గురువుల మీద మనుషులు ఎన్నో వస్తాయి పోతాయి, ఆ సబ్జెక్టు మాకు అవసరం లేదు. మాకు ధ్యానం నచ్చింది, పిరమిడ్ నచ్చింది. ధ్యానం అంటే ప్రాణం. ధ్యానం ఎందుకు చేయాలి అంటే శ్వాస మీద ధ్యాసనే పెద్ద ఆయుధం. ఇంకా దీనికి మించింది ప్రపంచంలో లేదు. ఇది ఉంటే శివం, లేకపోతే శివం. ఇవన్నీ మనం విన్నాము. మీకు ఆ సబ్జెక్టు గురించి అవసరం లేదు, నేను వచ్చినాక దాని గురించి క్లారిటీ చేస్తాను, మీరు కాముగా ఉండండి, ఫోన్లు పెట్టేయండి అని చెప్పాను. ఇంటికి వచ్చేసినా కానీ ఆగలే, పిరమిడ్ కట్టేసుకున్నా. ఆదిలాబాద్ వచ్చేసరికి మాస్టర్స్ అందరూ అంటున్నారు, అదే సబ్జెక్ట్ మీకు అవసరం లేదు, నా పిరమిడ్ ఓకే, మాకు ధ్యానం అవసరం, పిరమిడ్ శక్తి అవసరం. కాస్మిక్ ఎనర్జీ అంటే తెలియదు. మనం పడుకున్నప్పుడు మన శక్తి సరిపోవట్లేదు, మనకు ఆహారంతోనే శక్తి సరిపోవట్లేదు. మరి ఇప్పుడు అయితే జీవన విధానానికి ధ్యానం అవసరం. శ్వాస మీద ధ్యాస పెడితే సర్వరోగ నివారణి, సకల జ్ఞాన ప్రధాని, సత్య జ్ఞాన ప్రసాదం. మరి ఇంత చక్కటి జ్ఞానాన్ని ఆయుధంగా మనకు ఖర్చు లేకుండా, రూపాయి ఖర్చు లేదు, ఇబ్బంది లేదు, ఎక్కడికి పరిగెత్తేది లేదు, హాయిగా కూర్చున్న జాగాలో చేసుకో. సార్ ఏమంటుండు, మునులు యోగులు చేసే సాధన సాధారణంగా మనుషులకు నేర్పించాడు. మరి అప్పుడు తపస్సులు చేయాలంటే కొండలు కోనలు సంసారం లేకుండా ఎట్లెట్లను పోయి చేశారు. మరి ఎంత చక్కటి 500 సంవత్సరాల క్రితం ఉన్న గౌతమ బుద్ధుడు తీసింది. మరి అతనికి అన్ని భోగాలు ఉన్నా కూడా సత్యం కోసం వెళ్ళిండు. అలా వాళ్ళకి అట్లా చెప్పాను, నాకు తెలిసిన రీతిలో. మీరు మాత్రం 100% పాజిటివ్గా ఉన్నారు. మీరు పాజిటివ్గా ఉన్నారు. వచ్చిన వాళ్ళందరికీ సమాధానం చెప్పే స్థాయిలో నిలదొక్కున్నారు. చెప్పాను 1 year 1.5 yearలోనే. చాలా సంతోషం. వాళ్ళు ఏం చెప్పినా సరే, నాకు ధ్యానం అవసరం, నాకు పిరమిడ్ అవసరం, నేను దాని గురించి తెలుసుకున్నాను. మీకు తెలిసినప్పుడు మీరు ఆచరించండి, ఎవరిని బలవంతం చేసేది లేదు. మా గురువు గారు అంటారు, చెప్పు వదిలే. అలా కూడా చెప్పి ఎంబట పడితే కూడా సార్ అన్నాను, సార్ నేను ఇంత ఈజీగా ధ్యానం చేస్తున్నా, కుటుంబం అంతా చేంజ్ అయిపోయింది. ఒక 50 కుటుంబాలని శాకాహారులు చేశాను, అందరు ధ్యానులు అయ్యారు. మన కుటుంబ పరివారం టోటల్గా మన ఆడపడుచులు, మన అక్క చెల్లెళ్ళు ధ్యానులే. వాళ్ళు చెప్పిన వెంటనే ఆచరిస్తూనే ఉన్నారు. మిగతా వాళ్ళు ఇంత, నీ జన్మ నీకు, వాళ్ళ జన్మ వాళ్ళకి, నీ స్థాయి నీదే, వాళ్ళ స్థాయి చెప్పు వదిలే, పట్టుకొని వేలాడకూడదు. సార్ ఇలా అలా కంటిన్యూ చేసి పిరమిడ్ అయ్యింది. ఒక దినంన్నరలోనే యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే అసలు నాకు తెలియదు, ఇప్పుడు లేదు అప్పుడు లేదు. ఒక్క రోజుల్లో అది ఎందుకు వచ్చిందో తెలియదు. సార్ ఫోటో ఇట్లా చూస్తూ, సార్ పిరమిడ్ కట్టుకుంటే ఇలా ఆయనకు ఫ్రాక్చర్ అవుతుంది, TV9 ఇవన్నీ ఏమి ఇబ్బందులు, నేను ఆడుతూ పాడుతూ ధ్యానం చేసిన, ఏ ప్రాబ్లమ్స్ లేవు, ఇబ్బందులు లేవు, మరి నాకెందుకు ఇట్లా పరీక్ష పెడుతున్నారు సార్, మీరెంత పరీక్ష పెట్టినా నేను పిరమిడ్ కట్టుకుంటా. నేను ప్యూరిటీ కావడానికేమో, నా దగ్గర ఇంకా ఏ కంపు ఉందో, ఏ నెగిటివ్స్ ఉందో, ఏ బ్లాకులు ఉన్నాయో, నా కర్మ ఫలాలన్నీ నెగిటివ్గా పోవాలంటే నేను అనుభవించాలి. కాబట్టి నేను ధ్యానం చేస్తా, నేను పిరమిడ్ కడతా, మీరు ఎంత ఇబ్బంది పెట్టినా సరే అంటే, సార్ ఒక్క దినంలో నొప్పి భరించరాదు. అయితే నేను అన్నాను,
నేను హాస్పిటల్ వెళ్ళా, ఓకే నేను ట్యాబ్లెట్ వేసుకోను, ఓకే మీరు చెప్పిన సత్యంకి నేను కట్టుబడి ఉంటా, ఓకే నా ధ్యాన శక్తికి నేనే పరీక్ష పెట్టుకుంటా. రైట్. అయితే అప్పుడు నేను పిరమిడ్ కడతా. క్యూర్ కాకపోతే నేను నా మనసులో అనుకుంటున్నాను, ఎవరితో కాదు. అదే ఒక్క దినం అయిపోయింది సార్, నెక్స్ట్ మరునాడు ఒక 2-3 గంటలు మెల్లగా మెల్లగా నొప్పి క్యూర్ అయిపోతుంది. ఓకే అయిపోయింది. ఓకే అయిపోయిన వెంటనే ఫ్రెష్ అప్ అయి కొంచెం డికాషన్ పెట్టుకొని తాగాను. సార్ నా ధ్యాన శక్తికే మీరు పరీక్ష, మీరు విశ్వము, నా శరీర పరంగా నేను కూడా శుద్ధి కావాలి కదా, మరొక విగ్రహం కావాలంటే ఎన్ని ఉలి దెబ్బలు తినాలి. నేను ఒక విగ్రహంగా నేను పిరమిడ్ కట్టుకుంటున్నా కాబట్టి ఒక జీవుడే దేవుడు, దేహమే దేవాలయం. ఇది దేవాలయం కావాలంటే ఇంకా మరునాడు తిన్న కంపు మాట పరంగానో ఆహార పరంగానో ఇవన్నీ నేను పరిపూర్ణంగా ఉండాలి అంటే ఈ పరీక్ష నాకు పెట్టావా సార్ అన్నాను. హ్యాపీగా ఫీల్ అయ్యాను. అయిపోయింది. అప్పుడు మామూలుగా ఇంకొక 1 monthలో కంప్లీట్ అవుతాయి. ఇప్పుడు స్ట్రక్చర్ అయింది, కట్టడం అవుతుంది, ఫినిషింగ్ అవుతుంది. ఆ ఫినిషింగ్ అంత లోపలనే ఇట్లా చిన్న చిన్న సమస్యలు అవి వచ్చిన కొద్ది సార్ ఫోటో ఒక ఫ్రెండ్ సార్ని చూసుకుంటూ ఇప్పటికైనా అదే కంటిన్యూ అయిపోయింది. అది నొప్పి తగ్గిపోయింది. అన్న వండర్ అన్న సార్, నేను ధ్యాన శక్తి నా దగ్గర ఉంది, నేను ధ్యానం పర్ఫెక్ట్ కాబట్టి నేను ఇందులోకి వెళ్ళాను. మరీ విశ్వాసం పెరిగింది, మరీ ఉత్సాహం పెరిగింది, మరీ శ్వాస మీద ధ్యాస. తర్వాత క్లియర్ అయినాక కూడా 1 గంట ధ్యానంలోనే కూర్చున్నా. 1 hour ధ్యానం చేశాను 2x2 పిరమిడ్ కింద. అయిపోయింది. పిరమిడ్ అయిపోయింది. తర్వాత సారు యవత్మాల్ క్లాస్కి వచ్చాడు. యవత్మాల్ క్లాస్కి వస్తే మేము కొంతమంది ఆదిలాబాద్ మాస్టర్లం వెళ్ళాం. సార్ని అంటున్నా, సార్ మీరు రావాలి పిరమిడ్ ఓపెనింగ్కి, పిరమిడ్ కంప్లీట్ అయింది, నేను రాను నేను అవన్నీ మానేశాను, నేను రాను. సార్ కాళ్ళు ఒత్తుతున్నా, చేతులు ఒత్తుతున్నా. సార్ తలనే పట్టేదాన్ని ఎప్పుడు. నా శక్తి అంతా లాగేసుకుంటుంది అమ్మా, ఈమె చాలా సామాన్యురాలు కాదు, బాగా శక్తి ఉంది ఈమె దగ్గర, మంచి శక్తి తీసుకుంటుంది ఇక్కడ పట్టుకొని అంటాడు. కాళ్ళు ఒత్తుతున్నా, సార్ రావాలా, నేను రాను, ఆ చిన్న చిన్న పనులు మానేశాను, చిన్నదో పెద్దదో. ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి సార్, అది చిన్న వరకు మీకు అయ్యిండొచ్చు కానీ నాకు చాలా పెద్ద వరకు ఎన్నిటినో నెట్టుకుంటా కట్టాను నేను, మీరు రావాలి సార్. అవునా అన్నాడు. 1 నిమిషం ఆలోచించి, పిరమిడ్ పేరు చెప్పు, మీ ఇంటి దేవుడు పేరు చెప్పు అన్నాడు. ఇంటి దేవుడు లేడు, బయట దేవుడు లేడు, మీరే దేవుడు, శ్వాసే గురువు, ధ్యానమే దేవుడు. నేను ధ్యానాన్ని నమ్మిన, శ్వాసాన్ని నమ్మిన, పిరమిడ్ని నమ్మకం, అందులో శక్తి నేను గ్రహించాను, మీరు రావాలి సార్. ఓకే పో, వస్తున్నా పో అన్నాడు. ఇంటికి వచ్చేసాం. వచ్చిన తర్వాత నెక్స్ట్ మాస్టర్లందరికీ ఫోన్లు చేసి చెప్పి బంధువులందరినీ పిలుచుకొని పిరమిడ్కి అన్నీ రెడీ చేసుకున్నాను. సార్ కోసం వంటలు చేయించాను. సార్కు మిర్చి బజ్జీలు చాలా ఇష్టం, ఒక 10 kg పిండి అది అంతా తెలుసుకొని అన్ని ప్రోగ్రామ్స్ షెడ్యూల్ అన్నీ తయారు చేసుకున్నాం. సార్ వచ్చిండు. ఏ నెల? 2013 జూన్. అయితే జనవరి నుంచి డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు కూడా మీ పని కంటిన్యూ చేస్తున్నారు. జూన్ కల్లా వర్క్ అయిపోయింది. ఓపెనింగ్కి సార్ పిరమిడ్ హౌస్ ఓపెనింగ్ చేసుకున్నాను, పిరమిడ్ ఉంచుకున్నాను. అదేలేమ్మా, అది కూడా బుద్ధ పౌర్ణమి రోజు అక్కడ వేడుకలు మనం ఇంట్లోకి పోవడం, గృహప్రవేశం చేసుకోవడం. పంతులు లేడు, వాస్తు లేదు, జ్యోతిష్యం లేదు, అడగడం లేదు, పత్రిసారి ఫోటో తీసుకున్నాను, ఇంట్లోకి వెళ్ళిపోయాను. ఇల్లు కూడా కొత్త కట్టారు? ఇల్లు కూడా కొత్తగా, ఇల్లు ఇంటితో పాటు ఇంటితో పాటు పిరమిడ్ హౌస్ అని పెట్టుకున్నాను. అందుకే నేను పిరమిడ్ హౌస్ అంటే పిరమిడ్తో పాటు ఇల్లు. అందుకని ఇంటికి పేరే పిరమిడ్ హౌస్. పిరమిడ్ హౌస్. ఇల్లు గృహప్రవేశం చేసుకున్నా కానీ పిరమిడ్ చేయలే. పిరమిడ్ సారే రావాలా. నెక్స్ట్ డే వచ్చిండు, చాలా వర్షం ఆ రోజు, రోడ్డు పైన నుండి సార్ మన ఇంటికి సార్ని తీసుకొస్తే ఆ నుంచి ఇందాక రావాలా, చాలా వర్షం. మంగళారతి తీసుకున్నా, నాకు నచ్చినట్టు చేస్తున్నా, కోప్పడతాడా సరే ఏదైనా సరే అనుకున్నాను. రోడ్డుకి వెళ్ళి తీసుకొస్తే సారు మీద గొడుగు పట్టుకున్నాం. అయినప్పటికీ మేమైతే తడిసిపోయినాం మొత్తం. సారు మట్టుకి ప్యాంటు కాదు కదా, కాళ్ళు కూడా సుక్క తడవలేదు సార్. నేను అది సార్ వచ్చిన తర్వాత కాళ్ళు కడిగాను. కాళ్ళు కడిగినప్పుడు సార్ కాళ్ళు చూస్తున్నా, వావ్ ఒక్క చుక్క వర్షం సార్కి తగలలేదు. అంటే మనం చూసే భావన, నా దృష్టి సరిగా ఉంటే నాకు అన్నీ అగపడతాయి. భావన గురించి సార్ ఇంత బాగా చెప్పాడు. అంటే సార్ని అర్థం చేసుకోవాలంటే నా జన్మస్థితి బాగుంది, నేను ఈ జన్మలో సార్ని అర్థం చేసుకునడానికి నేను వచ్చాను, ఇలాంటి గురువు దొరకడానికి నేను అర్హత, అంటే నా లైఫ్ డిజైన్, నా సోల్ ఇంత పర్ఫెక్ట్ ఉంది. ఈ గురువు కాదు, ఒక ఫ్రెండు, తండ్రి, తల్లి, అన్ని రకాలుగా ప్రేమని మనకు మైత్రీతత్వం అంటే అన్ని గమనించి కాళ్ళు కడిగి బొట్టు పెట్టాను, కాళ్ళు కడిగాను, పూజ చేశాను, ఏది చేసినా సార్ సలెండర్ అయిపోయింది.
మళ్ళీ అంటున్నాడు దగ్గర తీసుకొని సార్ అలిగినవా కోపం పోయిందే నా పైన ఓకే. అంటే నేను సార్ ఫోటో చూసుకుంటూ ఒక మనసులో అనుకుంటున్నాను కదా అవును. ఏం పరీక్షలు సార్ ఇలా పెడుతున్నావా అలా పెడుతున్నావా అని ఓకే. వచ్చి కోపం పోయిందా కోపం పోయిందా అని నన్ను దగ్గర తీసుకొని సార్ మీ మీద కోప్పడే అంత కాదు అప్పటి మందం క్షణం లోపలికి వెళ్దామా పైనకి వెళ్దామా అడుగుతున్నాడు అనమాట సార్. ఓకే. పైన పిరమిడ్కి వెళ్దామా లోపలికి వెళ్దామా లోపలికి వెళ్దాం సార్. ఓకే. లోపలికి వెళ్ళాము డైరెక్ట్ సారు వాష్రూమ్లోకి వెళ్ళాడు అనమాట. ఇంట్లోకి వెళ్ళిండు వాష్రూమ్లోకి సార్ వెళ్ళిండు. ఓకే. ఇప్పుడు అనుకుంటున్నాము సార్ని పట్టుకుంటే మనం వదలలేము ఎన్ని ఫ్లోర్లు ఎక్కిండు ఓకే. ఎవరి పిరమిడ్ ఓపెనింగ్ అన్నా పైనకి ఎక్కాలి. ఓకే. సార్కి అసలు మనం టైం ఇవ్వలే మన కోసం సార్ ఎన్ని త్యాగాలు చేసిండు. కరెక్టే. ఒక మాటికి వాష్రూమ్ వెళ్ళే టైం కూడా వెళ్ళకుండా మన కోసం ఆగాడు. అవును. కొన్ని ఇబ్బందులు మన మాస్టర్ల వల్ల కూడా తెచ్చుకున్నాడు. కరెక్టే. అలా ప్రతిదీ గ్రహించు సార్ కూర్చున్నాడు. ఇంట్లోకి వెళ్ళాము ఛాయ్ పెట్టాము ఓకే. పిరమిడ్ ఓపెనింగ్ పైనకి వెళ్ళాము. ఓకే. పిరమిడ్ ఓపెనింగ్ చేసిండు. అందరికి భోజనాలు చేసినవా? అవును సార్ చేశాను. సార్ ఇంట్లోకి వెళ్తే మీకు గృహప్రవేశం గృహ ప్రవేశం మేము చేసుకున్నాము. విడిగా చేశారా? మేము విడిగా బుద్ధ పౌర్ణమి రోజు బెంగళూరు వేడుకలు చేశారు. సార్ అక్కడ ఉన్నాడు. అదే రోజు మేము గృహ ప్రవేశం చేశాము. కేవలం పిరమిడ్ కోసం. ఎందుకంటే 1 year అయిపోవద్దు రెంట్ అక్కడ. సార్ మనకు వచ్చే టైం ఎప్పుడైనా సరే పిరమిడ్ అట్లా అని హౌస్ ఓపెనింగ్ చేసేసుకున్నాం. పిరమిడ్ ఓన్లీ పిరమిడ్ కోసమే వచ్చిండు. అయిపోయినాయి వంటలు అయినాయి అని అడిగాడు. వంటలు అన్నీ అయిపోయినాయి. మిర్చిలు కూడా అయిపోయినాయి సార్. అందరికి భోజనాలు పెట్టంటే ఓకే అన్నాం. సార్ టీ తాగిండు. పిరమిడ్ పేరు పిరమిడ్లో కూర్చున్నాం. ధ్యానం చేయించిండు 10 నిమిషాలు. పేరు చెప్పన్నాడు. తెలియదు సార్ మీరే అన్ని ఇంటి దేవుడు ఆ దేవుడు ఏ దేవుడైనా మీరే ధ్యానమే శరణగతి అనగానే బ్రహ్మర్షి పిరమిడ్ బ్రహ్మర్షి పిరమిడ్ రుక్మిణి ధ్యాన కేంద్రం. మా అత్తమ్మ పేరు రుక్మమ్మ. అలా పెట్టాడు. అందరితో క్లాప్స్ కొట్టించాడు. రిబ్బన్ కటింగ్ చేశాడు. వచ్చేసినాం. బ్రహ్మర్షి పిరమిడ్ అని 3 సార్లు అన్నాడు. బ్రహ్మర్షి పిరమిడ్కి జై. 12x12 అయిపోయింది. సార్ మళ్ళీ అతల బదులు కూడా ఒక పిరమిడ్ ఓపెనింగ్ ఉండే. సార్ టీ తాగిండు 2-3 మిర్చీలు తిన్నాడు. వెళ్ళిపోతే సార్ ఇంత వంటలు చేసినా అందరు మీతోనే వస్తారు వెళ్ళిపోతున్నారు అంటే అందరు వస్తారు తినేవాళ్ళు తింటారు ఉండేవాళ్ళు ఉంటారు నీకు అవసరం లేదు నువ్వు పెట్టేసేయి అది అయిపోతుంది అన్నాడు. వెళ్ళిపోయిండు. అక్కడ అదల బదులు కూడా ఒక పిరమిడ్. అక్కడ పిరమిడ్లకి అంటే సారు ప్రేమించిండని గొప్ప కాదు కోప్పడ్డాడని బాధ కాదు. ఆడ ఏం రీజన్ ఉంటే అంటాడు అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఇంత కూల్గా ఉన్నాడు ఇంత బాగున్నాడు అందరితో ఇంత 2 గంటలు మన ఇంట్లో ఆగాడు పిరమిడ్ ఓపెనింగ్ చేసి. అక్కడ పోతే కోప్పడితే మిగతా మాస్టర్లు వచ్చేసిండ్రు ఆడ ఉండలేక. మళ్ళీ వాళ్ళందరూ భోజనాలు చేసి వెళ్ళిండ్రు. అంటే ఆ పిరమిడ్ ఎవరు కట్టమన్నారు? ఇక్కడ పిరమిడ్ ఎవరు కట్టమన్నారు? ఈ గైడెన్స్ ఎవరు ఇచ్చిండ్రు? అట్లా కోప్పడ్డాడంట. ఇప్పుడు ఆ పిరమిడ్ కూడా లేదు తీసేశారు వాళ్ళు. అంటే ధ్యానంతోనే సార్ ఏంటిది పిరమిడ్ ఏంటి? సార్ పిరమిడ్ మన కోసం కట్టుకోమంటున్నాడు సార్ కోసం కాదు. అది కట్టుకొని మనం అందులో ధ్యానం చేస్తున్నాం మనం శక్తిని పొందుతున్నాము. పిరమిడ్ ఎనర్జీ ఏంటిది? పిరమిడ్లో వాటర్ పెట్టుకుంటే ఏంటి అన్నీ మనం రీఛార్జ్ చేసుకుంటున్నాము. అది తెలుసుకున్నాను. ఓహో ఏదైనా ప్రేమతోని సత్యం తెలుసుకొని చేసిన వరకు పర్ఫెక్ట్. ధ్యానంకి వచ్చిన నుండి 14 సంవత్సరాల నుండి యాజ్ ఇట్ ఈజ్ అంతే. ఏ వచ్చిన ప్రాబ్లమ్స్ అవి నాకు కావు. అవెంత ఇంత పెద్ద సబ్జెక్ట్ ఉంది అదెంత పెద్ద మాట. నేను ఏదో పొరపాటు చేస్తేనే వస్తుంది. నా దృష్టి సరిగా లేకపోతేనే ఎదుటోళ్ళు నాకు అలా కనబడ్డారు. ఎవరి మీద దేశం లేదు ఈర్ష్య లేదు ప్రేమ నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. శాకార ర్యాలీలో పుస్తకాలు బాగా చదువుతారా మరి? ఎందుకంటే ఇప్పుడు సాధన పెరిగింది అన్నీ అయిపోయింది క్లాసులు చెప్తున్నారు మీరు. బుక్స్ కూడా బాగా చదువుతారా? బుక్స్ భావన శక్తి బుక్ చదివాను కంప్లీట్గా. తర్వాత ఒక యోగాత్మకత, సృష్టిలో అద్భుతమైన స్త్రీ, ధ్యాన మాతృత్వం ఆ బుక్స్ గర్భిణీ స్త్రీలకు చాలా పంచాను. ఆ బుక్స్ తెచ్చి వాళ్ళని పిరమిడ్లో కూర్చోబెట్టి ధ్యానం చేయండి అమ్మ ఈ బుక్ చదవండి మీకు డాక్టర్ అవసరం లేదు స్కానింగ్ అవసరం లేదు ఇంత ఇబ్బంది ఎందుకు పడుతున్నారు? వచ్చే బేబీ వస్తాడు ఆ బేబీ తయారైండు రావడానికి మనము లేనిపోని కల్పించుకొని బాధపడుతాం అదంతా అవసరం లేదు. అలా కొంచెం కౌన్సిలింగ్ చేస్తాను. తర్వాత ధ్యాన మ్యాక్సిమం కూడా ఒక ధ్యానాంధ్రప్రదేశ్ కూడా అందరికి ఒక 10 మెంబర్స్కి తెప్పిస్తాం. మా సారే ఫీజు కడతాడు సంవత్సరానికి అందరికి చేస్తాం. అలా టైం ఉందో లేదో సార్. ఇప్పుడు ఇంతవరకు మీరు చేస్తున్నారు కదా ఇప్పుడు ఇక ర్యాలీలు ఇవన్నీ కూడా బాగా చేస్తున్నారు. ర్యాలీలు నిజామాబాద్ ర్యాలీ నేనే ర్యాలీస్ అన్నిటికీ అటెండ్ అవుతున్నారు. ఇప్పుడు మరి సారు ఇంకా నాకు టెక్నాలజీ పెరిగింది సార్
మాన్యువల్గా సార్ ఎంతవరకు తిరగాలి అంతవరకు తిరిగారు, ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలి. ప్రపంచంలో కూడా కొన్ని దేశాల వరకు సార్ కూడా తిరిగి వచ్చారు. అవును కానీ ధ్యాన జగత్తు శాఖాహార జగత్తు లక్ష్యం అయింది. అవును బట్ ఆ లక్ష్యం వెళ్ళాలంటే మిగతా అన్ని దేశాలు తిరగాలంటే టైం చాలదు. అవును అందుకని ఇక అర్జెంటుగా వెళ్ళాలి కాబట్టి పెరిగిన టెక్నాలజీని వాడుకుని ఎట్లా వెళ్ళాలి అనే వ్యూహతోటే పిఎంసి ఛానల్ ఓపెన్ చేశారు, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. అది వాళ్ళు మరి శాటిలైట్ ఛానల్గా వచ్చేసి దాదాపు ప్రపంచంలో ఎన్నో దేశాల్లో కోట్లాది మంది తెలుగు వాళ్ళని ప్రభావితం చేస్తుంది కదా. దాని మీద మీ అభిప్రాయం ఏమిటి? అయితే పిఎంసి ఛానల్లో అంబాసిడర్గా కూడా మా సారు అంబాసిడర్ అయ్యాడు. ఓకే, పిరమిడ్ పిఎంసి ఛానల్లో అంబాసిడర్ అయ్యారు. అవును, 40,000 ఫండ్ కూడా కలెక్షన్ చేసి ఇచ్చాము మొన్న, రీసెంట్ 3 months కిందే. ఓకే ఓకే, ఏది చెప్పినా సార్ కార్యం విశ్వకార్యం. మేము ఇది అదేని ఏది అనం. మనం పెద్ద క్లాసులకు వెళ్తున్నామా, ప్రపంచం వెళ్తున్నామా కాదు. ఎక్కడున్నా పిరమిడ్ ఎక్కడ జరుగుతుందన్నా మన వంతు సహకారం చేయడమే. ఎక్కడ జరిగిన మనతోనైనంత 10,000, 20, 30, 40 మనకి ఇష్టం ఉన్నంత. ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్నా ఇప్పుడు జన్మస్థల్ పర్ మంత్ మాతోనైనంత మేము అక్కడ వేసేసుకుంటాం. అది మన పని, మన పని అంటే విడిగా ఏమి లేదు, విడిగా ఏం లేదు. పిరమిడ్ పిఎంసి ఛానల్ వరకు వేరే ఏం కాదు, వేరే అది మంది ఇది మంది. మేము అలానైతే భావించుకుంటున్నాము. పిరమిడ్ ఛానల్ అంతే, ప్రచారణ చేసే మాస్టర్స్ అంతే, బయటకు వెళ్ళిన వాళ్ళంతే, ఇంట్లో చెప్పిన వాళ్ళంతే. ఎవరికి వీలుని బట్టి వాళ్ళు చేస్తున్నారు, ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు చేస్తున్నారు. మన స్థాయికి కుటుంబము, పిల్లలు, బాధ్యతలు మనం ఇంతవరకు. ఇంటికి వచ్చిన వ్యక్తికి చాయ్ పోయడం, వంట వండడం, పెట్టడం, పిరమిడ్లో ధ్యానం చెప్పడం. అప్పటి నుండి ఇప్పటి వరకు ధ్యానంలో లేకముందు కూడా ఎవరు వచ్చినా మన కుటుంబ సభ్యుల అది ఆచరణ మనకు వస్తుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు సార్ ఇచ్చిన ప్రేమ ఎంతో, మన దగ్గర డబుల్ ప్రేమ కూడా మేము పొందుతున్నాం. ఎవరికన్నా నువ్వు ఇస్తే వస్తుంది, ఏమన్నా ఇచ్చుకో, డబ్బు ఇయ్యు, ప్రేమ ఇయ్యు, కోపం ఇయ్యు, ఏమన్నా ఏది ఇస్తే అది వస్తుంది. మీ పిల్లలు కూడా మీతో పాటు చిన్నప్పుడు శాఖాహారిగా మారి వాళ్ళు అదే కంటిన్యూ అవుతున్నారు ఇప్పటికీ? అదే కంటిన్యూ. ధ్యానం కూడా రాజస్థాన్, నా బాబు రాజస్థాన్లో చదివాడు, బిఎస్ అగ్రికల్చర్. అయితే సార్ మౌనంలో ఉన్నాడు, ఆదిలాబాద్ వచ్చిండు. సార్ బాబుని బిఎస్ అగ్రికల్చర్ అనుకుంటున్నాను, బిఎస్సి సైన్స్, ఇట్లా మౌనంలో ఉండే సార్ ఇట్లా వేసి సైన్ చేసి ఇచ్చిండు బాబుకి. ఇప్పటికి సైన్ నా కొడుకు ఇట్లా లామినేషన్ చేసుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే సార్ కూడా అగ్రికల్చర్ ఎంఎస్సీ కదా, మరి మీ అబ్బాయి కూడా అగ్రికల్చర్ అనేసరికి ఆయనకి ఆనందం వచ్చేసి ఆనందం వచ్చేసి ఇలా చెప్పాడు మౌనంలో. ఆ సైన్ ఇస్తే సైన్ కూడా మా బాబు లామినేషన్ చేసుకొని పెట్టుకున్నాడు. అక్కడ కూడా కంప్లీట్ శాకాహారులు సార్. అక్కడ నాన్ వెజే లేదు, పిల్లలు తిందామంటే కూడా లేదు, తినడానికి లేదు. తోటి వాళ్ళతో కొంచెం ఇబ్బందులు వచ్చినాయి పిల్లలకి, రూమ్ మేట్స్ వాళ్ళు కొంతమంది తినేవాళ్ళు ఉంటారు. అయినప్పటికీ నా బాబుకు ఎక్కడ పోయినా నా పిల్లలకు హ్యాపీ ఉండాలి, ఎక్కడ పోయినా వాళ్ళకి కావాల్సిన ఆహారం కావాలి సార్. మరి మేము ఇంకొకరిని ఇబ్బంది పెట్టద్దు, మాకు ఎవరు ఇబ్బంది పెట్టద్దు, ఇలా వాళ్ళ కోసం కూడా ధ్యానం చేసేదాన్ని. అలా మొత్తానికి పిల్లలు చిన్నప్పటి నుంచి శాఖాహారులు అయ్యారు. బయటికి వెళ్ళినా, చదువుకోవటానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు శాఖాహారం అలాగే శాఖాహారులే ధ్యానం. బాగుంది. ఇప్పటికీ కడతాలు ఎప్పుడు బాగుంది. ఫ్యామిలీ మొత్తం వెళ్ళడం, ఎంత ఇష్టమైతే అన్ని రోజులు అంటే అన్ని రోజులు ఉండడం, మనతో అయినంత ఫండ్ కలెక్షన్ చేసుకొని పోవడం, ఇవ్వడం. స్టార్టింగ్ నుండి అయితే ఇప్పటి వరకు నా జర్నీ కంటిన్యూ ఉంది, ఎక్కడ నేను డిస్టర్బ్ కాలేదు. ఇప్పుడు క్లాసులకు ఎవరు పిలిచినా వెళ్తుంటారు? ఎవరు పిలిచినా వెళ్తాను, ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఓకే. సార్ క్లాసులు ఎక్కువ వింటాను. ఇంట్లో సార్ ఎప్పుడు 2-3 సాంగ్స్, ఒక 2 గంటలు 3 గంటలు సార్ క్లాస్. మరి ఇప్పుడు ఫిజికల్గా సార్ ఉన్నంత వరకు మీ ఇంప్రెషన్ అలా ఉంది కదా, సారు ఈ బాధ్యతలన్నీ మనం చూసుకుంటాం, ఆయన శరీర విరమణ చేసి వెళ్ళిపోయారు, దాని మీద మీ స్పందన? దాని మీదనే సార్ నా స్పందన. సార్ ఉన్న రోజులు మనకు ఒక పెద్ద ఆయన, మన ఇంటి యజమాని. అప్పుడు సార్ మీద పిల్లల్లాగా మనం ఉన్నాం, సార్ బిడ్డల్లాగా. ఇప్పుడు నేను బయటకు వెళ్ళింది సార్ బాడీ వికెట్ చేసిన తర్వాతనే బయటకు వెళ్ళాను. ఆయన బాధ్యత మీరు తీసుకున్నారు? ఆయన బాధ్యత. నేను గురువుకి ఇచ్చే కానుక ధ్యాన ప్రచారం, ధ్యానం చేయడం, పిరమిడ్లు కట్టించడం, శాకాహార ర్యాలీలు, ఎక్కడ క్లాసు, ఎక్కడ ప్రోగ్రాం జరిగినా మన వంతు మనీ తన్మందన్ ఏదైతే అది ఏ సేవన్నా సరే చేయాలి అని నేను వెళ్ళాను. సార్ బాడీ వికెట్ చేసినప్పుడు కూడా మన ఇంట్లో సప్తాహం నిర్వహించాను, కంటిన్యూ 41 రోజు. అలా ప్రతిదీ సార్కు కానుకగా నా జీవితం ఉన్నన్ని రోజులు ధ్యాన జీవితంలో నేను ఇలాగే కంటిన్యూ అవుతాను. రేపు కోడలు ఎలా వచ్చినా వస్తుంది, పిరమిడ్ కోడలే వస్తుంది. పిరమిడ్ అల్లుడే వచ్చాడు, పాపకు మ్యారేజ్ చేద్దాం అనుకోలే, సడన్లీ సంబంధం వచ్చింది. బీటెక్ 2nd ఇయర్ పాప. అప్పుడు ఇంకొంచెం ఫైనాన్షియల్గా అసలు ఏం ప్లాన్లు లేవు. సరే సార్ సంబంధం వచ్చింది. ఎలా సాందీపని పిరమిడ్ గొప్పల మఠంలో పిరమిడ్లో కూర్చున్నా. సార్ నేను మీకు అప్పచెప్తున్నా, నాకు తెలియదు ఈ వర్క్ ఎట్లా చేస్తారు. ఒప్పేసుకున్నా. 20 లక్షలు ప్లాటు, ఏదో ఎంతో
అవి అన్నీ అసలు ఎట్లా జరిగిపోయినాయి సార్. అయిపోయింది. సార్ దగ్గరికి తీసుకొచ్చిన పిల్లల్ని. ఓకే ఒక ఫ్లెక్స్ కావాలా సార్, ఎంగేజ్మెంట్కి ఒక ఫ్లెక్స్ పెట్టుకోవాలా ఓకే అన్నాడు. ఎక్కడికి వెళ్ళి ఇచ్చినవి పావురాల్ని? ఆ, మీరే ఇచ్చారు సార్. ఓకే బాగా గడసాయ్యా, నా పైన పెట్టేస్తుంది ఇవి మొత్తం అంటే నేను లోపల అనుకున్నది సారు నాకు మాట రూపంలో బాగుంది. ప్రతిదీ బాధ అని సార్ అక్కడ ఉన్నాడని నేను ఏదైనా కొంచెం బాధలాగా చెప్పుకుందామంటాడో చెప్పలేని పరిస్థితులు కూడా ఉంటాయి. సార్ అందరికి అంత టైం ఇవ్వడు కదా. కరెక్టే. అవి మళ్ళీ నాకు మెసేజ్ ఒక సీడీ రూపంలో, బుక్ రూపంలో, ఓకే. సార్ రూపంలో అవి అందుతాయి అన్నమాట. అంటే సారు మనకంటే భిన్నంగా లేరు, మనకంటే భిన్నంగా లేరు సారు, మనతోటే ఉన్నారు. మనతోనే ఆయన కాన్షియస్ ఎప్పుడు మనతోటే ఉంది. Yes. మరి ఇంకా అటువంటిప్పుడు మనకి ఏ నిమిషానికి ఏం కావాలో అన్నీ అందబడతాయి. అందుబాటులో ఉంది. సో వెరీ హ్యాపీ అమ్మ, చాలా సంతోషం. ఓకే సార్. సార్కి, సారు భావాల్ని, సారు యొక్క విజన్ పూర్తిగా మీరు అర్థం చేసుకుని మీరు పిరమిడ్ నిర్మాణం చేస్తూ క్లాసులు కండక్ట్ చేస్తూ మొత్తం అందరినీ ఆ విధంగా ఎంకరేజ్ చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం. అయితే ఇప్పుడు పిఎంసి ఛానల్లో ఎంతోమంది మన ఇంటర్వ్యూ వింటున్నారు కదా, వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏమిటి? పిఎంసి ఛానల్ ద్వారా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు మాస్టర్లు క్లాసులు చెప్పడానికి వెళ్ళిన కంటే 10 పెరిగిపోయింది. ఎప్పుడు యూట్యూబ్ ఎవరు అడిగినా పిఎంసి ఛానల్ చూడండి, మీరు దాంట్లో ధ్యాన సబ్జెక్టు దొరుకుతుంది, గురువుగారి సందేశం దొరుకుతుంది, ధ్యానం ఎందుకు చేయాలి, ఏ ఆన్సర్ కావాలన్నా మీకు వస్తుంది. పిఎంసి ఛానల్కి ప్రతి పిరమిడ్ మాస్టర్లు రుణపడి ఉండాలి. ఎందుకంటే ఊరూర తిరిగి ఇంటింటికి తిరిగి మనం ఉన్న చోటనే మన అనుభవాలు తీసుకెళ్ళి ప్రపంచ లెవెల్ అందిస్తున్నారు. కాబట్టి మేము ఏ రకంగా అయినా ఏ రకంగా అయినా మేము పిరమిడ్ ఛానల్కి సపోర్ట్గా ఉంటాము. ఫండ్ కలెక్షన్ కావచ్చు, లేదా ఇంకొకటి ఏదైనా కావచ్చు, ఏదైనా మన వరకే చేసేవాళ్ళు మేము అందించేవాళ్ళం అనుకుంటాం. ఒక వర్క్ కోసం భూమి మీదకి వచ్చారు, మీరు ఇంత పెద్ద సబ్జెక్టు తీసుకున్నారు, ఇంత కాన్సెప్ట్ని ముందుకు నడిపించాలంటే చాలా అవధూకలు ఉంటాయి. ఊరు వెళ్ళాలి. ఇప్పుడు మీకేం పని, మీ ఇళ్ళలో మీరు హాయిగా ఉండొచ్చు, హాయిగా కూర్చోవచ్చు. అయినప్పటికీ ఎక్కడ పిరమిడ్ మాస్టర్లు ఎంతమంది ఉన్నారని వాళ్ళ అనుభవాలు ఇంటికి వచ్చి తీసుకొని ప్రపంచంగా అందిస్తున్నారు. కాబట్టి పిఎం ఛానల్కు వేల కృతజ్ఞతలు. అలాగే పత్రిజీ జన్మదిన సందర్భంగా ప్రపంచ లెవెల్ల కోటి మొక్కల ప్రణాళికని అందరూ మనతోనైనంత ఎంతో 1-2 పిరమిడ్ మాస్టర్లు అందరూ మొక్కలు నాటాలి. సహకార్యం సభంగా జరగాలి. ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకార జగత్ చేయడానికే పిరమిడ్ మాస్టర్ల కంకణం, పిరమిడ్ మాస్టర్ల బాధ్యత, మనందరి బాధ్యత. పిఎం ఛానల్కి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా పిరమిడ్ మాస్టర్లు ఆల్వేస్ రెడీ. ఓకే అమ్మ, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇది మాస్టర్స్ విన్నారు కదా, ఆదిలాబాద్లో భారతి మేడం గారి ఆలోచన అంతా మీరు విన్నారు. ఆవిడ యొక్క కార్యాచరణ పత్రికతో కలిసిన తర్వాత ఆవిడ గ్రహించినటువంటి జ్ఞానపరమైనటువంటి అవగాహన, మరి ఆవిడ మారుతంతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా శాఖాహారులుగా మారుతూ మంచి ఆరోగ్యంగా ఆనందకరమైన జీవితం జీవిస్తున్నారు. కాబట్టి మనం కూడా ఇవన్నీ అర్థం చేసుకుని, ఎందుకని ఇవన్నీ మనం చూస్తున్నామంటే వాళ్ళలో ఏ మార్పు ఏ విధంగా వచ్చిందో అదే పని మనం కూడా చేసినట్లయితే మనలో కూడా ఆ మార్పు చక్కగా వస్తాయి. ఏ మార్పు ఇది తెలియనప్పుడు ఏవో జరుగుతాయి, ఆహార విషయాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. తెలిసినప్పుడు ఒక పరివర్తన కావాలి. ఆ పరివర్తించి తర్వాత మనం మంచి శాఖాహారిగా మంచి ధ్యానిగా మారినప్పుడు మనందరి జీవితాలు కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాయి అని అంటాకే ఈ పత్రిక చోటు నా ప్రయాణం. కాబట్టి గురువుగారి బాధ్యత మన బాధ్యతగా పెట్టుకుని ఈరోజు మరి ధ్యానం శాఖారం ప్రపంచ వాళ్ళందరికీ తెలియజేసే ఉద్దేశంతో ఈ పత్రికతో నా ప్రయాణం అనే ఇంటర్వ్యూలు నడుస్తున్నాయి. మరి మనం కూడా రాబోయే రోజుల్లో చక్కగా స్థాయికి ఎదగాలని మరొకసారి నేను కోరుకుంటూ వీక్షించినటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.